ఘనుడగు యేసుని సన్నిధి మహిమ కలిగించును ఇలా ధన్యత నీకు. ఘనుడగు యేసుని సన్నిధి మహిమ కలిగించును ఇలా ధన్యత నీకు. అనుభవించుము నేడే ప్రభు యేసుని సన్నిధి మహిమా, సన్నిధి మహిమా. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియ విశ్వాసులారా, సన్నిధి మహిమ అను కార్యక్రమమును వీక్షిస్తున్న విశ్వాసులకు, ప్రియ బిడ్డలకు దేవనామంలో మీకు శుభములు కలుగును గాక. ప్రియరా, మనం ఇంతవరకు పరమగీత జనాలను దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. రక్షణ మహా సంకల్పం అనే అంశమును మరలా ప్రవేశపెడుతూ ఉన్నాం. అది ఎన్ని ఎపిసోడ్లుగో దేవుడు మనకు అందిస్తూ నడిపిస్తాడో, ఎటువంటి ఆటంకం లేకుండా ఉండాలని ప్రభు చిత్తాను కొరకు దేవుని యొక్క గొప్ప అద్భుతమైనటువంటి వాక్య సందేశాలను అందించాలని, మీ అందరికీ జీవితంలో ఉపయోగపడాలని ఆశిస్తూ ఈ సన్నిధి మహిమ చూస్తున్నట్టు మీకు అందరికీ ప్రియ విశ్వాసులందుకు మా హృదయపూర్వక వందన మరణాతలు. ప్రియరా, దేవుని యొక్క వాక్య భాగంలో ఈ రక్షణ మహా సంకల్పం లోకములో చరిత్ర మనకు కనబడుతుంది. మొదటిగా దేవుడు ఉండే లోకము దేవలోకము, రెండవదిగా దేవదూతల లోకము, మూడవదిగా మోక్షలోకం. ఈ మోక్షలోకములో మరలా తరగతులు కనబడుతూ ఉన్నవి. 100 అంతస్తులు విశ్వాసులు కలిగిన వారు, అలాగే 60 అంతస్తులు విశ్వాసులు కలిగిన వారు, అలాగే 30 కలిగిన విశ్వాసులు కనబడుతూ ఉన్నారు. 100 అంతస్తులోనికి వెళ్ళిన వారు నూతన యెరూషలేము అని మోక్షలోకంలో అదొక పరలోకం. రెండవదిగా రక్షితుల మోక్షం అంటే 7 ఏండ్ల విందులో వెళ్ళిన తరువాత మిగిలిన ఉన్నవారు ఆ శ్రమలకు భరించలేక మార్పు పొందిన వారు రక్షితుల మోక్షంలోనికి వెళతారు. అలాగే మూడవదిగా పరదైసు. ఈ పరదైసులో 30 అంతస్తులు మనం చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభువు శిలువలో కుడివైపున ఉన్న దొంగ పరదేశంలోనికి ఎలాగైతే ఆయనకి స్థానం కల్పించారో 30 అంతస్తులు అది పరదేశం. అలాగే ఈ మోక్షలోకంలో 3 తరగతులు మనకు కనబడుతున్నాయి. అలాగే 4వదిగా భూలోక మోక్షం. ఈ భూలోక మోక్షం 1000 ఏండ్ల పరిపాలనలో ప్రభు భూమి మీదకి వచ్చి పరిపాలన చేసిన తర్వాత ఎవరు మారినటువంటి వారు మారి ఉంటారో వారు ఈ భూలోక మోక్షంలోనికి వెళ్తూ ఉంటారు. 5వదిగా వాయుమండల లోకం. ఈ వాయుమండల లోకము మనకు తెలుస్తుంది సాతాను సృష్టి, సాతాను యొక్క నివాసం. ఎందుకంటే అనాదిలో దేవుడు లూసిఫర్ని ఏ విధముగా గెంటి వేశాడో ఆ లూసిఫర్ స్థానం ఎక్కడ ఏర్పరచుకుందంటే వాయుమండల లోకంలో తన యొక్క అనుచరులతో ఉన్నాడు, యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాడు వాయుమండల లోకం. అలాగే 6వదిగా భూలోకం. మనము నివసించే భూలోకంలో సృష్టి నుంచి మనం వెళ్ళేంత వరకు రాకడ వరకు ఉన్నటువంటి సంగతులు ఎన్నో విషయాలు మనకు కనబడుతూ ఉన్నవి. ఇక 7వ లోకం పాతాళ లోకం. అసలు మానవుడు మోక్షలోకానికి వెళ్తాడా పాతాళ లోకానికి మనం వెళ్తాము అనుకుంటాం, కానీ అది వెళ్ళేది లేనిది ప్రభు వచ్చిన తర్వాత అది మనకు కనబడుతుంది. ఈ పాతాళ లోకంలో కూడా 3 భాగములు. ఒకటి హేడెస్, రెండవదిగా శర, మూడవదిగా నరకం. ఈ 3 భాగాలు మనకు కనబడుతున్నాయి. అసలు పాతాళంలో కూడా ప్రభువు ఈ హేడెస్లోకి వెళ్ళి అక్కడ కూడా భూలోకములో మారినటువంటి వారు, కఠినమైనటువంటి వారు
హేడెస్లో కూడా బోధ ఉంటుంది. అక్కడ మారిన వారు ఈ శరతో ఆయన మోక్షానికి తీసుకుని వెళ్తాడని లేఖనంలో వివరిస్తున్నవి. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈ 7 లోకాల్లో చరిత్ర దేవుడు నా జ్ఞానానికి అందించేంత వరకు మరి బోధించాలని, మరి దేవుని యొక్క శక్తితో ఈ రక్షణ మహాసంకలం భక్తుడైనటువంటి ఫాదర్ ఎం దేవదాసు అయ్య గారు రచించి ఉన్నారు. కానీ అంత భక్తుని జ్ఞానానికి మన జ్ఞానం చాలదు కనుక మన జ్ఞానం ఎంతవరకు నా గ్రహింపు వరకు అందించాలని ప్రయత్నంతో మరి యొక్క రక్షణ మహాసంకల్పంను మరి ప్రారంభిస్తూ ఉన్నాం. ప్రియుడా, మీరందరూ మీ యొక్క జీవితాలలో దేవుణ్ణి నమ్ముకొని మోక్షానిక, పాతాళంలో, నరకానిక, అంతస్తులోనిక మనం వెళ్ళేది, అది మన జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి ఘటము, మనము తెలుసుకోవలసినటువంటి అంశం. మొదటగా మనం చూడగలిగితే దేవుడు నివసించే లోకము దేవలోకం. ఈ దేవలోకంలో మనం గమనిస్తే దేవునికి ఆలయమును కట్టడానికి మానవుడు ఏర్పరచువాడు. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము అంటున్న భగవంతుడికి మనం ఆలయములో ఎలా కట్టగలం? దేవుని వాక్య భాగంలో మనం చూడగలిగితే 2వ దిన వృత్తాంతాల గ్రంథములో 2వ అధ్యాయము 6వ వచనంలో మనము వాక్య భాగాన్ని మనం గమనిద్దాం. ఆకాశములను మహాకాశములను ఆయనను పట్టజాలవు, ఆయనకు మందిరమును కట్టించుటకు చాలిన వాడెవడు? ఆయన సన్నిధిని ఆయనకు మందిరమును కట్టించుటకైనను నేనే మాత్రపు వాడను. ధూపం వేయటకే నేను ఆయనకు మందిరమును కట్టదలిచి ఉన్నాను. ప్రేర, ధూపము వేయటానికి ప్రార్థన ఒక ధూపం. దేవుని మందిరము దేని కొరకు అంటే ప్రార్థనను జరిగించుకోవటానికి మనము మందిరమును ఉపయోగించుకోవలసినటువంటి వారముగా ఉన్నాం. కానీ కొన్ని కోట్లతో దేవుని మందిరమును నిర్మాణం జరుగుతూ ఉన్నది. కేవలం ఏమిటంటే మనందరము కలిసి ఆయనకు ధూపము అనగానే మన యొక్క స్థితిగతులను మొరపెట్టుకోవటం, మన యొక్క జీవితం కొరకు మన యొక్క స్థితిగతులను దేవునికి మొరపెట్టుకోగలిగినటువంటి వారముగా మనకు కనబడుతుంది. ప్రేర, యోబు అంచున్నాడు. యోబు గ్రంథంలో దేవుని యొక్క మాటలు మనం గమనిస్తే యోబు 37:23లో యోబు జీవితంలో దేవుని యొక్క మాటలు ఏమైంటున్నాయంటే 23వ అధ్యాయంలో సర్వశక్తుడగు దేవుడు, మహాత్మ్యము కలిగిన వాడు, ఆయన మనకు అఘోషరుడు, న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును జరపడ. యోబు తన జీవితంలో ఏమని సాక్ష్యమిస్తూ ఉన్నాడంటే సర్వశక్తుడైనటువంటి దేవుడు అంటూ ఉన్నాడు. సర్వశక్తుడగు దేవుడు అంటే తన జీవితంలో గొప్ప శక్తిని కలిగినటువంటి యోబు జీవితంలో మనం చూడగలిగితే మొదటి అధ్యాయంలో యోబు వృత్తాంతము, యోబు లాంటి వాడు ఎవరూ లేరు అని మనకు కనబడుతుంది. మొదటి అధ్యాయంలో ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అయితే ప్రేమ, దేవుని యందు చెడు లేకుండా జీవించినటువంటి వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగి అతనికి 7,000 గొర్రెలను, 3,000 వంచులను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా నుండెను కనుక తూర్పు దిక్కు జనులు అతడే గొప్పవాడిగా ఉన్న. అతనటువంటి వాడు ఎవరు లేరు. అయితే అటువంటి సమయంలో దేవుని యొక్క ఆశీర్వాదం అంత గొప్పగా పనిచేస్తున్న సమయంలో సాతాను ఏంటి, ఎవరు అతని జోలికి వెళ్ళలేని పరిస్థితిలో ఉంది. అయితే ఒక దినమున 6వ వచనంలో దేవదూతలు, దైవ కుమారులు అనబడే యెహోవా సన్నిధి నిలుచుటకే వచ్చిన దినం ఒకటి తటస్థించెను. దేవుని యొక్క దేవదూతలు, దేవుని కుమారులు అక్కడ ఉన్నప్పుడు ఆ దినమున అపవాదియగు సాతానుడు కూడా
వారితో కలిసి వచ్చెను. యెహోవా, నీవు ఎక్కడి నుండి వచ్చుతువని వారిని అడుగుగా, అపవాది, భూమి మీద అటు ఇటు తిరుగుతూ అందులో సంచరించు వచ్చుతునని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అయితే యెహోవా అంటున్నాడు, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతువా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడనై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. భూమి మీద అతను వంచివాడెవడునూ లేడు అని అడుగగా, అపవాది, యోబు ఊరకనే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడాయన. నీవు అతనికి, అతని ఇంటి వానికి, అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచి వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించు ఉండటం వలన చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించును. నువ్వు అతని ఆస్తిని నీవు కంచిగా ఉండటం వల్ల బహుగా విస్తరించుతివి అని సాతాను చెప్పినప్పుడు, అయితే మరొక మాట ఏమంటాడంటే, అతడు యెహోవా, ఇదిగో అతనికి కలిగిన సమస్తము నీ వశమునున్నది, అతనికి ఏమాత్రము హానియు చేయకూడదని అపవాదికి సెలవు ఇయ్యగా, వాడు యెహోవా సన్నిధిని బయలు వెళ్ళాను. వెళుతూనే తన యొక్క ఆస్తి మీదను, కుమారుల మీదను, కుమార్తెల మీదను మొత్తం దాడి చేసి, యోబుకు ఎటువంటి పరిస్థితి వచ్చింది అంటే, చివరకు ఎముకలు తప్ప మాంసము లేనటువంటి ఒక అస్థి పంజరం వల్లే సైతానుడు యోబును శిక్షించాడు. ఇప్పుడు మనం గమనించినట్లయితే దేవుని యొక్క హస్తము నరుల మీద లేకపోతే సాతానుడు ఏ విధముగా విశ్వాసిని ఆడుకుంటాడంటే, తన ఇష్టానుసారముగా నలగగొట్టబడతాడన్న సంగతిని యోబు విషయంలో మనకు అర్థమవుతుంది. అయినప్పటికీ యోబు అంచు ఉన్నటువంటి మాటలు స్నేహితులు కానీ, భార్య కానీ, బంధువులు కానీ ఎవరునూ లేకుండగా, మొత్తం అతనుకున్నటువంటి బంధువర్గము కానీ, అతనుకున్నటువంటి స్నేహితులు కానీ ఎవరూ లేకుండగా అతను ఒంటరి వాడిగా సాతానుడు చేసేసాడు. చివరకు భార్యలో నుండి కూడా అనేకమైన మాటలు, ఎందుకయ్యా దేవుని దూషించి బయచుకురా అనే మాటను కూడా భార్య ద్వారా అనిపించాడు. అతడు యోబు అంటున్నాడు, మూర్ఖురాళ్ళు మాట్లాడుతున్నట్లు మాట్లాడుకొని యోబు తన భార్యను, లో ఉన్నటువంటి సాతానును గద్దించాడు. ఏదైనా కానీ యోబు తన యొక్క నిరీక్షణ, నా దేవుడు విమోచకుడు, సర్వశక్తి గల దేవుడు అని యోబు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అయితే 37వ వచనంలో దేవుని యొక్క మాట ఏమని మాట్లాడుతున్నాడంటే, యోబు, సర్వశక్తుడగు దేవుడు, మహాత్మ్యము గలవాడు, ఆయన మనకు అఘోషరుడు, న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరపడు. మన దేవుని పట్ల యథార్థముగా, న్యాయముగా మనం ఉన్నప్పుడు అది ఏమాత్రమును చెరిపేవాడు కాదు. దేవుని యొక్క పట్ల ఎంత భయభక్తులు కలిగిన వారు జీవితాలు ఉంటాయో వారు ఆశీర్వాదమే, కానీ పాడైపోయేవారు, దేవుని నమ్ముకున్న వారు పాడైపోయిన వారు ఎవరో లేదు. పాడైపోయినంటే మన యొక్క పాప జీవితం వలన పాడైపోవచ్చు. పాపం వడవచ్చు జీవితము, మరణం. ప్రేమ యోబు ఎంత కష్టాల్లో కూడా చివరకు దేవుడు తన యొక్క నమ్మకాన్ని, నేను దేవుడు చూడగలను అనే కాన్ఫిడెంట్, నమ్ముట నీవులైతే నమ్మువానికి సమస్తమును సాధ్యం అన్నట్లుగా ఏదైతే పోగొట్టుకున్నాడో, దేవుణ్ణి చూశాడు, దేవుడు ప్రత్యక్షమైన తర్వాత సమస్తమును పోగొట్టుకున్న సమస్తము రెండంతలు ఆయనకి దేవుడు ఇచ్చాడు. ప్రేమ మనం గమనించినట్లయితే దేవుని యొక్క మాటల్లో మనకు చూడగలిగితే దేవుడు సమస్తమును ఇచ్చేవాడిగా ఉన్నాడు. 42వ అధ్యాయం 10వ వచనంలో, మరి యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతులు అధికంగా యెహోవా అతనికి దయచేసెను. దేవుణ్ణి నమ్మటం వలన, దేవుని యందు భయభక్తులతో యథార్థత వేడకుండా, న్యాయమును వేడకుండా ఉంటే దేవుడు నీ జీవితంలో కూడా
గొప్ప ఆశీర్వాదమును. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా నువ్వు నిలబడగలిగితే, దేవుడిని వెంబడించగలిగితే ఎప్పుడో ఒకప్పుడు దేవుడు నిన్ను హెచ్చించేవాడుగా కనబడుతూ ఉన్నాడు. అందుకే యోబు సాక్ష్యం ఏమిటంటే, మహాత్యము కలిగవాడు ఆయన మనకు అఘోషరుడు, న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును సరిపడు. మరొక భక్తుని జీవితంలో చూడగలిగితే కీర్తనకారుడు కీర్తన గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనంలో దేవుని యొక్క మాటను మనం పరిశీలించినట్లయితే, ఇక్కడ దావీదు మాట్లాడుతున్నటువంటి కీర్తనకారుడు 4వ వచనంలో, యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. పరిశుద్ధాలయములో దేవుడు ఆకాశ మహాకాశాలపైన పరిశుద్ధాలయములో, ఆయన పరిశుద్ధాలయంలో నివసించేవాడు. యెహోవా సింహాసనము ఆకాశమునున్నది. ఆయన సింహాసనము ఆకాశమునున్నది. ఆయన నరులను కనులారా చూస్తున్నాడు. మానవులను ఆయన కనులతో చూసేవాడు. మనం ఏ పనులు చేస్తూ ఉంటున్నామో, ఏ విధంగా ఎక్కడికి వెళ్తామో ఆయన పరిశీలించేవాడు, చూసేవాడు. తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించేవాడు. ఆయన కను దృష్టి లోకమందంతటా సంసారం చేసినట్లు ఆయన కను దృష్టితో మానవులను, నల్లను ఆయన చూసేవాడిగా ఉన్నాడు అని దావీదు భక్తుడు కనబడుతూ ఉన్నాడు. 57వ అధ్యాయములో 5వ వచనములో దేవుని యొక్క మాటను మనం గమనించినట్లయితే, దేవా ఆకాశము కంటే అత్యున్నతుడువుగా నిన్ను కనబరుచుకొనుము, నీ ప్రభావమును సర్వ భూమి మీద కనబడు. నీ ప్రభావమును, నీ ప్రభావమును, అవును నాయన, నీ ప్రభావమును, నీలో ఉన్న ప్రభావమును కనబడనివ్వు. కనుక ఆయనలో ఉన్న ప్రభావమును, ఇప్పుడు ఎలక్ట్రికల్ వైర్ ఉంది, అందులో కరెంటు ఉన్నది లేనిది మనకు కనబడంటే అది ముట్టుకోవాలి. ముట్టుకున్న దాని యొక్క పవర్ ఏంటో మనకు తెలుస్తుంది. అలాగే ప్రియరా, 12 సంవత్సరాల నుంచి వైద్యుల చేత ఎక్కడ తగ్గినటువంటి ఆమె జీవితంలో విసికి ఆమె ప్రభువు కొరకు వినటువంటి ఒక స్త్రీ, రక్తస్రావపు స్త్రీ, ఆమె 12 సంవత్సరముల నుంచి బాధపడుతూ ఎటువంటి వైద్యుని వలన నివారణ పొందినటువంటి ఆ స్త్రీ ప్రభు కొరకు వినటువంటి ఆమె అనుకున్నది, ఆమె ఏమనుకున్నదంటే, ప్రభు యొక్క వస్త్రమును ముట్టితే చాలు, ప్రభు యొక్క వస్త్రం ముడితే చాలు, నేను బాగుపడతానని ఆమె అనుకుంది. అట్టి విశ్వాసం. కనుక ప్రియరా, అటువంటి విశ్వాసమును ఎవరైతే కనుగొంటారో, ఎవరైతే ఉంచారో, అటువంటి గొప్ప స్థితిలో అట్టి విశ్వాసము కలిగిన బిడ్డలకు దేవుడు బాగు చేస్తాడు. కనుక ప్రియరా, ఆమె ఎంతో ప్రయాసంతో ప్రభు యొక్క సమూహంలోనికి ఆ వ్యాధి కలిగినటువంటి ఆ స్త్రీ, ఆ బలహీనంగా ఉన్నటువంటి ఆ స్త్రీ ప్రభువు యొక్క ఆ జన సమూహంలోనికి వెళ్ళటం చాలా కష్టమైనటువంటి పని. అయినప్పటికీ ఓపికతో, సహనముతో, పట్టుదలతో, ఆమెకు ఉన్నటువంటి విశ్వాసమును బట్టి ఆయన యొద్దకు చేరి ఆమె వెనుక భాగం నుంచి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకోగానే ఆమెలో ఉన్నటువంటి రోగమును దేవుడు బాగు చేశాడు. వెంటనే ఆమె రోగము శుద్ధి అయిన తరువాత ఆమె వణుకుపోతున్న సమయంలో నాలో ఉన్న ప్రభావము మరొకరిలోనికి వెళ్ళింది. ఎవరు అని ప్రభువు వెతుకుతూ ఉన్నప్పుడు ప్రభువు తెలియక కాదు, కానీ ఆమె ఎవరు అనేది ఆమెలో నుంచి రావాలని గ్రహింపుతో అన్నప్పుడు, ఆమె వణుకుపోతూ ఉన్నప్పుడు, కుమారి ధైర్యముగా ఉండు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియ విశ్వాసులారా, దేవుని యొక్క నమ్మకముతో, దేవుని యొక్క బాటలో ఎవరైతే నమ్మకంతో, విశ్వాసంతో ముందుకు కొనసాగుతారో, ఎటువంటి జీవితమైనప్పటికీ వారి జీవితంలో ప్రభు గొప్ప కార్యం జరిగించాడని దేవుని లేఖనము కనబడుతుంది. ఇక్కడ దేవుని యొక్క మాట కూడా కనబడుతుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుని యొక్క మాటల్లో
5వ వచనంలో దేవా ఆకాశము కంటే అత్యున్నడువుగా నిన్ను కనబరుచుకొనుము, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నీ ప్రభావము దేవుని యొక్క వాక్య భాగంలో మనం గమనించినట్లయితే, మరొక వాక్య భాగంలో దేవుడు యెషయా గ్రంథములో 66వ అధ్యాయము 1వ వచనములో యెహోవా ఇలాగూ ఆజ్ఞించుచూ ఉన్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏ పాటిది, నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది. మనం గమనించినట్లయితే యెషయా భక్తుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, యెహోవా ఇలాగూ ఆజ్ఞించుచున్నాడు. ఏమిటి ఆజ్ఞ అంటే, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏ పాటిది, నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించు ఏ పాటిది. మనం గమనించినట్లయితే దేవలోకములో అనేకమైనటువంటి సంఘటనలు మనకున్నవి. కానీ హెబ్రీయులకు రాసిన పత్రికల్లో 1వ అధ్యాయము 4వ వచనములో దేవుని యొక్క మాట ఏమంటే, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును అనగా ప్రతిబింబమును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహాత్యుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందును, వారికంటే అంత శ్రేష్ఠుడే ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండును అని పౌలు గారి హెబ్రీయులకు రాస్తున్నటువంటి మాటలు మనకు గమనిస్తుంది. అప్పుడేనా అట్లాగే దేవుని యొక్క లేఖనముల్లో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయములో ఆయన యొక్క సాక్ష్యమును మనం గమనించినట్లు ఉన్నాం. ఆయన శిష్యుడైనటువంటి యోహాను దేవుడు కనబరుస్తున్నటువంటి మాటను మనం గమనిస్తే, ఆయన తన దాసులు కనబరుస్తున్న దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత కనబడుతూ ఉంది. దేంట్లో ఏమిటి ఆ ప్రత్యక్షత అంటే, సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యము చదువువాడును వాటిని గాయకుని వారును, ఇందులో వ్రాయబడిన సంగతులు గాయకుని వారును ధన్యులు. దేవుని యొక్క మాటలు ఎవరైతే గాయకుంటారో వారు ధన్యులు అంటూ ఆయన యోహాను గారికి ఏ విధముగా కనబడ్డారు ఏమిటి అనేది వచ్చే వారములో మనము గమనిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఈ దేవలోకములో దేవుడు ఉంటున్న లోకము అన్ని లోకములకు పైనున్న లోకము, ఆ లోకములో దేవుడు ఉంచు ఉన్నాడు. అక్కడి నుంచి దేవుడు ఎప్పటికైనా దేవుడు రావటానికి శక్తంగా ఉన్నాడు. మరొక వారంలో ఇదే కంటిన్యూషన్ దేవుని యొక్క మాటలు మనం విందాం. దేవుడి మాటలను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం, తల వంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, వందనాలు స్తోత్రాలు. ఇదిగోండి ఈ సమయంలో ఆయన 7 లోకాలు చరిత్రను నేను ప్రారంభించున్నాం. ఆయన ఈ ప్రారంభంలో నీ యొక్క లేఖనములు వింటున్న ప్రతి బిడ్డను మీరు త్రాకండి. 12 సంవత్సరములో వ్యాధి కలిగినటువంటి స్త్రీ నీ ప్రభావముతో ఆయన ఏ విధంగా స్వస్థపరుస్తుందో, ఏ విధంగా తన రోగమును, తన బలహీనతను నమ్మకంతో, విశ్వాసంతో కనబరుచుకుందో. ఇదిగో నేను వినుస్తున్నాను, ఈ బిడ్డలకు ఎటువంటి వ్యాధి ఉన్నప్పటికీ, ఎటువంటి బలహీనత ఉన్నప్పటికీ, ఆయన పాపం వల్ల వచ్చి జీతము మరణము కనుకనే నువ్వు ప్రభు ప్రభావము కలిగినటువంటి వారి యొక్క నమ్మకంతో, విశ్వాసంతో ఆయన వాక్యముల కై కొనగలిగినటువంటి ధన్యత దేవుడు మీకు అందరికీ అనుగ్రహింపబడును గాక. ఆమేన్. మరణాత. మీ యొక్క ప్రార్థనా అవసరతలకు మమ్మును సంప్రదించవలసిన చిరునామా రెవరెండ్ ఎం రాజ్ దయాకర్, డోర్ నెంబర్ 2-401, నేతాజీ నగర్, సెయింట్ యాన్ స్కూల్ వెనుక వీధి, రాజమండ్రి. మమ్మును సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9885177752 మరియు 9491291754.